హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు 99 టీవీ. సినిమాలో ప్రేక్షకులకు దేవుడిగా కనిపించాడు. రాజకీయాల్లో ప్రజల గుండెల్లో దేవుడయ్యాడు. తెలుగు జాతి గర్వంగా పలికే పేరు ఎన్టీఆర్. ఒకవైపు సినిమా హీరోగా, మరోవైపు పరిణతి చెందిన రాజకీయ నాయకుడిగా ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిన మహానటుడు ఎన్టీఆర్. శ్రీకృష్ణుడు, రాముడు అంటే ఎన్టీఆర్ఏ అన్నంతగా ఆయన ప్రజల హృదయాల్లో ముద్ర వేయడం అంటే సామాన్యమైన విషయం కాదు. ఆయన తర్వాత అనేక మంది నటులు ఆయా పాత్రలు చేసిన ఎన్టీఆర్కు వచ్చిన గుర్తింపు అజరామరమైనది. గతంలో మరే నటుడు ప్రజల చేత అందుకోలేని అవకాశాలు దక్కించుకున్నారు. దేవతల పాత్రలు మెప్పించిన ఎన్టీఆర్ రాక్షసుల పాత్రలు వేసి మెప్పించడం లాంటి అతి సున్నితమైన ఫిట్ను అవలీలుగా చేసి చూపించారు. నటునికి కమిట్మెంట్ ఉండాలే కానీ ఏ పాత్రనైనా మెప్పించవచ్చని నిరూపించారు మన ఎన్టీఆర్. దుర్యోధనుడు, కర్ణుడు, కీచకుడు మరియు రావణాసురుడు లాంటి పాత్రలు మరెవరైనా చెయ్యాలంటే ఎన్టీఆర్ను ఆదర్శంగా తీసుకునేలా చేశారు. అప్పటికే సినీ పరిశ్రమలో అగ్ర కథానాయకునిగా ఉన్న నర్తనశాల చిత్రంలో బృహన్నల పాత్రను వేయడానికి కూడా ఆయన వెనకాడలేదు. అనేక మంది ఆ పాత్రను వేయవద్దని చెప్పినా తన ప్రతిభపై ఉన్న నమ్మకంతో ఆ పాత్రలో నటించడానికి ముందుకు వచ్చారు. అనేక వందల చిత్రాల్లో నటించిన ఫలానా చిత్రంలో ఆయన యాక్షన్ బాగోలేదని చెప్పడానికి ఒక్క చిత్రం లేదు. అది ఆయన నటన సామర్థ్యం. ఎన్టీఆర్ ప్రభావం తెలుగు ప్రజలపై అపారం. సాధారణ రైతు కుటుంబంలో జన్మించిన ఓ బాలుడు కష్టాన్ని ఆయుధంగా చేసుకున్నాడు. శ్రీకృష్ణుడు, రాముడు, కర్ణుడు పాత్రల్లో ఆయన చేసిన నటనతో తెలుగు ప్రజలు దేవుడిలా చూసిన స్టార్. కళపై ప్రేమ, పట్టుదలపై నమ్మకం వేరేసి ఒక మహానటుడిని సృష్టించాయి. కృష్ణా జిల్లాలోని నిమ్మకూరు అనే చిన్న గ్రామంలో మొదలైన ఆ ప్రయాణం అప్రతిహతంగా సాగింది. ఆ ప్రయాణం ఒక రోజు తెలుగు చరిత్రనే మార్చేస్తుందని అప్పట్లో ఎవరికి తెలియదు. కృషి, పట్టుదల ఉంటే అందుకోలేని తీరాలు లేవని నిరూపించారు. జనాకర్షణ ఉంటే ఎన్ని గొప్ప గొప్ప సంక్షేమ కార్యక్రమాలు చేయవచ్చో ఆయన చేసి చూపించారు. ఎన్టీఆర్ మానియా తెలుగు చరిత్రనే మార్చేస్తుందని అప్పట్లో ఎవరికి తెలియదు. అవి అచ్చ తెలుగు పదాలైనా, సంస్కృత పదాల భారీ డైలాగ్స్ అయినా సునాయాసంగా చెప్పి మెప్పించగల దిట్ట. డైలాగ్ డెలివరీకి ఓ కొండ గుర్తుగా నిలిచారు. వరకట్నం, కోడలు దిద్దిన కాపురం, తల్లా పెల్లామ, తాతమ్మ కళ లాంటి సోషల్ మెసేజ్ చిత్రాలను నిర్మించి సంఘం పట్ల తనకున్న పరిణితిని చాటుకున్నారు. శ్రీ నందమూరి తారక రామారావు 1928 మే 28న జన్మించారు. తెలుగు సినిమా నటులుగా, తెలుగుదేశం పార్టీ స్థాపకునిగా ఆయన జీవన ప్రయాణం వైవిధ్యమైనది. తెలుగువారు అన్నగారు అని అభిమానంతో పిలుచుకునే ఎన్టీ రామారావు తెలుగు, తమిళం, హిందీ, గుజరాతీ భాషలలో కలిపి దాదాపుగా 303 చిత్రాలలో నటించారు. పలు చిత్రాలను నిర్మించి మరెన్నో చిత్రాలకు దర్శకత్వం కూడా వహించారు. అనేక పౌరాణిక, జానపద, సాంఘిక చిత్రాలలో వైవిధ్యభరితమైన పాత్రలెన్నో పోషించి మెప్పించారు. తమ ఆరాధ్య దైవాలైన రాముడు, కృష్ణుడు వంటి పౌరాణిక పాత్రలతో తెలుగు వారి హృదయాలలో శాశ్వతంగా ఆరాధ్య దైవంగా నిలిచిపోయారు. శ్రీరాముడిగా ఆయన చూపిన శాంత స్వభావం ఇప్పటికీ కోట్లాది హృదయాల్లో నిలిచిపోయింది. దానవీర శూరకర్ణ చిత్రంలో దుర్యోధనుడి గర్వం, కర్ణుడి గౌరవం, కృష్ణుడి జ్ఞానం, ఈ 3 పాత్రల్లో ఆయన చూపిన నటన భారత సినీ చరిత్రలో ఓ అద్భుతమని ఆయన అభిమానులు వేణోల కొనియాడారు. అవిభాజ్య ఆంధ్రప్రదేశ్లో ఆయన సమకాలికుల్లో అంతటి ప్రజానాయకుడు మరొకరు లేరనే మాట 16 నిజం. సిసలైన ప్రజానాయకుడిగా ప్రజల్లో అభిమానాన్ని అందుకున్నారు. స్వతంత్రం వచ్చినప్పటి నుండి అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి ఆంధ్రప్రదేశ్లో దిట్టైన ప్రత్యామ్నాయాన్ని నిలబెట్టిన గొప్పదనం పూర్తిగా ఎన్టీఆర్దే. పట్టుదలకు, క్రమశిక్షణకు మారుపేరుగా నిలిచారు. ఈ కారణాల వల్లే కాంగ్రెస్ పార్టీని ఎదుర్కొని స్థిరమైన ప్రభుత్వాన్ని, ప్రభావవంతమైన ప్రతిపక్షాన్ని రాష్ట్ర ప్రజలకు ఇవ్వగలిగారు. తెలుగు జాతికి, తెలుగు భాషకు దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చిన వ్యక్తి ఎన్టీఆర్. స్త్రీలకు ఆస్తిలో వాటా ఉండాలని చట్టం తెచ్చిన ఘనత రామారావుదే. బలహీన వర్గాలకు లక్షలాదిగా ఇల్లు కట్టించి నిలువ నీడ కల్పించారు. 2 రూపాయలకే కిలో బియ్యం వాగ్దానం చేసి అనర్హులకు కడుపు నింపారు. తన మాట కోసం ఎన్నో ఆర్థిక ఇబ్బందులకు ఓర్చి ఇచ్చిన వాగ్దానాన్ని నిలబెట్టుకున్నారు. తెలుగు గంగ ప్రాజెక్టులో పట్టుబట్టి రాయలసీమ సాగునీటి అంశాన్ని చేర్చి సీమ ప్రజల దాహాన్ని తీర్చారు మన ఎన్టీఆర్. దేశంలో ప్రధాన ప్రతిపక్షాలను ఒకతాటిపైకి తెచ్చి బలమైన ప్రతిపక్షంతో అధికార పార్టీని పని చేయించిన నేత.
ఎందరో కొత్త వారిని, బాగా చదువుకున్న వారిని రాజకీయాలకు పరిచయం చేసి రాజకీయ భిక్ష పెట్టారు. తెలుగుదేశం నుండి తిరుపతి వెళ్లిన తెలుగు యాత్రికులు తప్పనిసరిగా మొక్కుబడిగా మెడ్రాస్ వెళ్లి ఎన్టీఆర్ను దర్శించుకొని వచ్చేవారు. అప్పుడే వారి యాత్ర సంపూర్ణమయ్యేది. హిందూ దేవుల పాత్రలు వేయాలంటే ఆయనే. శ్రీమద్ విరాట పర్వం, శ్రీ తిరుపతి వెంకటేశ్వర కళ్యాణం, శ్రీ కాకుల ఆంధ్ర మహావిష్ణు కథ, శ్రీ మద్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి చరిత్ర, ఉమాచండి గౌరీ శంకరుల కథ, దక్షయజ్ఞం లాంటి చిత్రాలు చూసి ఆయనను దైవంశ సంభూతునిగా ప్రజలు భావించారు. పౌరాణిక చిత్రాలు చూసి దైవంగా తలచిన ప్రేక్షకులు జానపద చిత్రాలు చూసి తమకు ఇలాంటి నాయకుడు కావాలనుకున్నారు. పాతాళ భైరవి, మల్లీశ్వరి, చంద్రహారం, చండిరాణి, రేచుక్క జయసింహ, అగ్గిరాముడు, జయం మనదే, రేచుక్క, పగటి చుక్క, బాలనాగమ్మ, రాజమకుటం, రాణి రత్నప్రభ, జగదేక వీరుని కథ, మహామంత్రి తిమ్మరసు, గులే బఖావలి కథ, అగ్గిపిడుగు, బొబ్బిలి యుద్ధం, పల్నాటి యుద్ధం, గోపాలుడు, భూపాలుడు, కంచుకోట, భువనసుందరి కథ, బాగ్దాద్ గజదొంగ, గండికోట రహస్యం, కదలడు వదలడు, అగ్గివీరుడు, ఏకవీర, లక్ష్మీ కటాక్షం, ఆలీబాబా 40 దొంగలు, రాజకోట రహస్యం మరియు సింహబాలుడు తదితర జానపద చిత్రాలతో నమ్మకమైన ప్రజానాయకునిగా అభిమానం పెంచుకున్నారు మన ఎన్టీఆర్. జానపద కథానాయకుడు అంటే ఇలా ఉండాలి అనేలా తెలుగు తెరపై ఓ మోడల్గా నిలిచారు. రాజకీయాల్లోకి వచ్చిన సమయంలో జానపద చిత్రాల ప్రభావం కూడా ప్రజల్లో ఉన్నదన్న మాట నిజం. ఇక సాంఘిక చిత్రాలలో నేటి తరం ప్రతినిధిగా ప్రేక్షకులను అలరించారు. పెళ్లి చేసి చూడు, సంఘం, మిస్సమ్మ, చిరంజీవులు, కుటుంబ గౌరవం, చరణదాసి, అప్పు చేసి పప్పుకూడు, శభాష్ రాముడు, దేశద్రోహులు, రాముడు భీముడు, తిక్క శంకరయ్య, రాము, నిన్నే పెళ్లాడతా, నేనే మునగాని, దాగుడు మూతలు, కథానాయకుని కథ, రాముని మించిన రాముడు, అన్నదమ్ముల అనుబంధం, ఎదురులేని మనిషి, బొబ్బిలి పులి, వయ్యారి భామలు, బగలమారి భర్తలు, నా దేశం, ప్రేమ సింహాసనం, గజదొంగ, వేటగాడు, తిరుగులేని మనిషి, సత్యం శివం, విశ్వరూపం, అగ్గిరవ్వ, కొండవీటి సింహం, మహాపురుషుడు, అనురాగ దేవత చిత్రాలు ఆయన్ను యాంగ్రీ యంగ్ మ్యాన్ గా ప్రేక్షకులలో చెరగని ముద్ర వేశాయి. ఎన్టీఆర్ 1982 మార్చి 29న తెలుగుదేశం పేరుతో ఒక రాజకీయ పార్టీని స్థాపించి కేవలం 9 నెలల్లోనే ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ ఆధిపత్యానికి తెరదించుతూ అధికారాన్ని కైవసం చేసుకున్నారు. ఆ తర్వాత 3 దఫాలు 7 సంవత్సరాల పాటు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా పనిచేసి అప్పటి వరకు అత్యధిక కాలం పనిచేసిన ముఖ్యమంత్రిగా నిలిచాడు. చైతన్య రథంతో ప్రజల మధ్య తిరిగిన అరుదైన నాయకుడిగా ప్రజల సమస్యలు తెలుసుకుంటూ సాగే ప్రయాణాలు ఎన్నో చేశారు. మహిళలకు ఆస్తి హక్కు మొదటిసారిగా అన్ని కులాల వారికి, ముఖ్యంగా బడుగు బలహీన వర్గాల వారికి తెలుగుదేశం పార్టీలో ఉన్నత పదవులు ఇవ్వడం లాంటి సాహసోపేత నిర్ణయాలు తీసుకుని అమలు చేశారు మన ఎన్టీఆర్. ఇక ఆయన చేసిన కృషి ఫలితంగా నేటికి బడుగు బలహీన వర్గాలు ఆయన పార్టీకి అండగా ఉన్నారు. తెలంగాణలో బడుగు బలహీన వర్గాలని పట్టి పీడిస్తున్న పటేల్ పట్వారీ వ్యవస్థలను రద్దు చేసి తెలంగాణలోని బడుగు బలహీన వర్గాలకు ఆరాధ్య దైవంగా మారారు. హైదరాబాద్లోని హుస్సేన్ సాగర్ ట్యాంక్ బండ్పై సుప్రసిద్ధమైన తెలుగు మహానీయుల విగ్రహాలు నెలకొల్పి తెలుగు వారిపై తనకున్న ఆరాధన భావం ప్రకటించారు. తెలుగు జాతికి, తెలుగు భాషకు దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చిన వ్యక్తి చరిత్రగా నిలిచిపోయారు. ఆయన నటనకు ప్రేక్షకులు విశ్వవిఖ్యాత నట సార్వభౌముడన్న బిరుదును అందించారు. అనేక అవార్డులు, రివార్డులు అందుకున్నారు. తన 45 ఏళ్ల సినిమా జీవితంలో 13 చారిత్రకలు, 55 జానపద, 186 సాంఘిక, 44 పౌరాణిక చిత్రాలు చేశారు. 1968లో భారత ప్రభుత్వం నుండి పద్మశ్రీ పురస్కారం, 1978లో ఆంధ్ర విశ్వవిద్యాలయం నుండి గౌరవం డాక్టరేటు, కళా ప్రపూర్ణ స్వీకరించారు. తెలుగు ఆత్మగౌరవ నినాదంతో ప్రజల కోసం చేసిన పథకాలు ఆయనను అగ్రశ్రేణి రాజకీయ నాయకునిగా నిలబెట్టాయి. ఆ నవ్వు, ఆయన మాట, అతని వ్యక్తిత్వం చూస్తే ఒక మనిషిలో ఇన్ని విశేషాలు ఉంటాయనిపించక మానదు. 1996 జనవరి 18న తన 73వ సంవత్సరాల వయస్సులో గుండెపోటుతో తెలుగు ప్రజలకు దూరమయ్యారు మన ఎన్టీఆర్. సినిమాలో దేవుడిగా కనిపించాడు. రాజకీయాల్లో ప్రజల గుండెల్లో దేవుడయ్యాడు. తెలుగు జాతి గర్వంగా పలికే పేరు ఎన్టీఆర్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఎన్టీఆర్ పేరిట ప్రతి ఏడాది సినిమా ప్రముఖులకు తమ జీవిత కాలంలో చేసిన సేవకు గుర్తింపుగా ఎన్టీఆర్ జాతీయ పురస్కారాన్ని ఏర్పాటు చేసి అందిస్తున్నారు. అలాగే కేంద్ర ప్రభుత్వం ఎన్టీఆర్ 100 రూపాయల స్మారక నాణెం, పోస్టల్ స్టాంప్ భారత విడుదల చేసిన ఆయన కీర్తి కిరీటంలో కలికితురాయిలా మారాయి. తెలుగు జాతికి ఆయన దూరమైన ప్రతి తెలుగు గుండెల్లో నిలిచిన పేరు ఎన్టీఆర్.
తెలుగువారు గర్వంగా పలికే పేరు ఎన్టీఆర్. ఇప్పటికీ కోట్లాది ప్రజలకు ప్రేరణగా నిలుస్తున్నారు. ఆయన ప్రజల మధ్య లేకపోయినా ఆయన చిత్రాలతో ప్రజలకు అందించిన అనేక సంస్కరణలతో తెలుగువారి మధ్య నిలిచే ఉంటారు మన ఎన్టీఆర్. ప్రతి తెలుగువారికి ప్రేరణగా నిలుస్తూనే ఉంటారు.